అనవసరంగా కేటీఆర్ అలాగే కొండా సురేఖ గారి మధ్య జరుగుతున్న గొడవలో నాగార్జున గారి పేరు రావడంతో అనవసరంగా నాగార్జున గారు ఇప్పుడు ఈ యొక్క ఇష్యూలో ఇరుక్కోవడం జరిగింది. కొండా సురేఖ గారు నాగార్జునపై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా తప్పే. సమాజం మొత్తం దాన్ని తప్పుపడుతున్నాయి. అయితే ఆ పరిస్థితుల్లో కొండా సురేఖ గారు సమంత గారికి క్షమాపణ చెప్పడం జరిగింది, కానీ నాగార్జున గారికి కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. పైగా కేటీఆర్ విషయంలో తగ్గేదే లేదని కొండా సురేఖ గారు చెప్పడం జరిగింది. కానీ నాగార్జున గారు మాత్రం సమంతకు క్షమాపణ చెప్పారు, కానీ అసలు పరువు తీసింది నాది, నాకెందుకు క్షమాపణ చెప్పలేదని నాగార్జున గారు హట్ అవుతున్నారు. ఈ రకంగా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నాగార్జున గారికి అండగా కూడా నిల్చుంది. అయితే నాగార్జున గారు నాంపల్లి కోర్టులో 100 కోట్ల పరువు నష్టం వేయడం జరిగింది. దీంతో ఈ రోజు కోర్టు ఏమని తీర్పు ఇస్తుంది అని ఉత్కంఠంగా మారింది. అయితే కొండా సురేఖ గారు మాత్రం ఎక్కడో కూడా నాగార్జున గారి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. నాగార్జున గారికి క్షమాపణ చెబుతా అని చెప్పడం లేదు. అలాగే నాగార్జున గారి విషయంలో నేను క్షమాపణ చెప్పను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా ఆమె చెప్పడం లేదు. ఎందుకు కొండా సురేఖ గారు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు. సమంత విషయంలో వ్యతిరేకత వచ్చిన కొన్ని గంటల్లోనే సమంత విషయంలో స్పందించి తన ట్విట్టర్ ఐడిలో పోస్టు కూడా చేయడం జరిగింది సమంతకు క్షమాపణ చెబుతూ. ఆ తర్వాత రోజు మీడియాతో మాట్లాడుతూ కూడా సమంతకు నైటే క్షమాపణ చెప్పాను నేను అని ఆమె స్పందించారు. కానీ నాగార్జున విషయంలో మాత్రం కొండా సురేఖ గారు అసలు స్పందించడం లేదు. ఎందుకు స్పందించడం లేదనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఎవరు పెద్దగా స్పందించడం లేదు. పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తులు మీడియా చిట్చాట్లో బీసీ మహిళ ఒంటరి కాదు, మేమందరం ఉన్నాము అని చెప్పేసి ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. బట్ తప్పు వ్యాఖ్యలు చేసినప్పుడు అది బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, మైనార్టీ అయినా ఏదైనా ఒకటే. సో ఎందుకంటే సమాజంలో ఇలాంటి మాటలను కావచ్చు ఎంకరేజ్ చేయొద్దు. ఏ పార్టీ వారైనా సరే, ఏ కులమైన వాళ్ళ సరే. ఎందుకంటే సరే తక్కువ బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండి నేను ఏదన్నా చేశాను అనే ఏదన్నా ఒక ఘోరమైన పని మనం చెప్పుకోవద్దు. అసలు ఘోరమైన పని చేస్తే అయ్యో తక్కువ బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వ్యక్తి చేసే తప్పేందని వెనుకాల వేసుకురాలేము కదా. సో ఇది కూడా అలానే. సో ఏ క్యాస్ట్ అయితే ఏంది, బట్ దీని క్యాస్ట్ అనేది రుద్దొద్దు, తప్పు తప్పే. సో ఆమె దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అవి బయట పెట్టి అప్పుడు ఆమె మాట్లాడితే బాగుంటుంది. బట్ చేసిందే తప్పు వ్యాఖ్యలు, దాని కులము ఇలాంటివి రుద్దొద్దు. ఇకపోతే కొండా సురేఖ గారిని మంత్రివర్గంలోకి తీసేస్తున్నట్టు గత 2-3 రోజులకెళ్ళి వార్తలు వస్తున్నాయి. తాజాగా అయితే పిసిసి అధ్యక్షుడు స్పందించారు. సో అలాంటిది ఏమీ లేదని చెప్పేసి ఆయన అయితే మాట్లాడడం జరిగింది. బట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు వ్యక్తులు అయితే నాగార్జునను ఫోర్స్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో కేవలం పరువు నష్టం కేస్తే కాకుండా అధిష్టానానికి కూడా కంప్లైంట్ ఇవ్వండి. మీరు నేరుగా వెళ్ళి రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీని కలిసి మీరు జరిగిన అవమానాన్ని మీరు చెప్పడం వల్ల ఇది బాగా ఎఫెక్ట్ అయ్యి అవకాశం ఉంటుంది, మీకు గౌరవంగా ఉంటుంది. లేకుంటే ఇది ఇలా వదిలేస్తే మాత్రం మీకు భవిష్యత్తు ఇలాంటి ఇబ్బందులు మరిన్ని అలాంటి కామెంట్లు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ తగ్గకుండా అధిష్టానానికి నేరుగా కలిసి కంప్లైంట్ ఇవ్వండి. సోషల్ మీడియాలో ఇలా కాకుండా మీడియాలో కూడా దీన్ని పెద్దగా చేయకుండా నేరుగా రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి నాగార్జున గారి మీద ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారు. అలాగే ఈ విషయాన్ని వదలొద్దు, ఇది చాలా బలంగా దీని మీద ఫైట్ చేయాలి నాగార్జున గారు అని చెప్పి ఆయన చెప్పారు. కొందరు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా నాగార్జున పర్సనల్ గా కలిసి కంప్లైంట్ ఇవ్వాల్సిందే, అధిష్టానం దగ్గరికి వెళ్లాల్సిందే, లేకుంటే చాలా ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో. ఈ యొక్క ఫేక్ న్యూస్ ఏదైతుందో అది వైరల్ అవుతుంది. కాబట్టి మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కోర్టులోనే కాదు అధిష్టానానికి కూడా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునేలా మీరు ఫైట్ చేయాలి అని చెప్పేసి ఆయన సూచిస్తున్నారు. చూడాలి మరి నాగార్జున గారు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీని కలుస్తారా లేదా అనేది చూడాలి.